మెగా జాబ్ మేళాలో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు తప్పనిసరిగా ఉద్యోగంలో చేరి భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని, మొదటిసారిగా ఉద్యోగం పొందడం జీవితంలో ఒక మధురమైన అనుభూతి అని, వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో యువత భాగస్వామ్యం కావాలని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. శనివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నేషనల్ కెరీర్ సర్వీస్ ఆధ్వర్యంలో భీమవరంలోని ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన మెగా జాబ్ మేళా సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ముఖ్య అతిథిగా మాట్లాడుతూ చదివి ఉద్యోగం చేయకుండా ఖాళీగా ఉండడం వారి జీవితాన్ని వారు నాశనం చేసుకోవడమే అన్నారు. నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిశ్రమల స్థాపన ద్వారా యువతకు ఉద్యోగాలు కల్పించడానికి కృషి చేస్తున్నాయని అన్నారు. డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ నేడు ఈ జాబ్ మేళాలో ఉద్యోగాలు పొందిన అందరికీ అభినందనలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు కల్పించేందుకు ఎన్నో అవకాశాలు రాబోతున్నాయని అన్నారు. రాష్ట్ర పీఎస్సీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ యువత ఆంగ్ల భాషా పరిజ్ఞానం పెంపొందించుకుని మంచి ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారని అన్నారు. జీతం తక్కువ అనే భావన కలగకుండా ఎంపికైన అభ్యర్థులు దూర ప్రాంతమైన ఉద్యోగాలలో చేరి మంచి ఉన్నత స్థానానికి చేరుకోవాలని అన్నారు. జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి మాట్లాడుతూ దేశంలో యువతీ యువకుల శాతం ఎక్కువగా ఉందని అన్నారు. అందువల్ల నైపుణ్యం గల విద్యావంతుల కోసం ప్రపంచ దేశాలు మన దేశం వైపు చూస్తున్నాయని అన్నారు. నైపుణ్యం గల అభ్యర్థులకు ఉద్యోగాలకు లోటు లేదని అన్నారు. వివిధ రంగాలకు చెందిన 28 కంపెనీలు ఈ మెగా జాబ్ మేళాలో 3000 ఉద్యోగాలకు గాను 2180 మంది రిజిస్టర్ చేసుకోగా నేడు 790 మంది వివిధ రంగాల్లో ఉద్యోగాలకు ఎంపిక కావడం చాలా ఆనందంగా ఉందన్నారు. అనంతరం ఎంపికైన అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఐసీ చైర్మన్ మంతెన రామరాజు, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కళాశాల సెక్రటరీ ఎస్ఆర్కే నిశాంత్ వర్మ, ఏవో సిహెచ్ దిలీప్ చక్రవర్తి, ప్రిన్సిపల్ మురళీకృష్ణరాజు, డైరెక్టర్ జగపతిరాజు, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి పి లోకమాన్, డిపిఓ ఎం రామనాథరెడ్డి, గ్రామ వార్డు సచివాలయ అధికారి వై దోసిరెడ్డి, తహసీల్దార్ రావి రాంబాబు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అయితే ఈవేళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఏర్పాటు చేసినటువంటి జాబ్ మేళాల్లో 10వ తరగతి నుంచి పీజీ వరకు టెక్నికల్ కోర్సెస్ కానీ 10th క్లాస్ కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, నార్మల్ జనరల్ డిగ్రీ కావచ్చు, ఈ విధమైనటువంటి జాబ్ మేళాల్లో చాలా అతిగా జరుగుతుంది. ఇదందరూ కూడా ఉద్యోగాల్లో స్థిరపడడానికి ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి ఒక వేదిక. కేంద్రంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గానీ ముఖ్యమంత్రి గానీ పెద్ద ఎత్తున ఈ దేశంలో ఉపాధి అవకాశాలు పెంపొందించాలనేటువంటి ఆలోచనతో పనిచేస్తాం. ప్రధానమంత్రి గారు పెద్ద ఎత్తున యువత ఉపాధి పొందడానికి అనేక కార్యక్రమాలు తీసుకోవడం లేదు. మేక్ ఇన్ ఇండియా కానివ్వండి, స్కిల్ ఇండియా కానివ్వండి, స్టార్ట్అప్ కంపెనీలు పెద్ద ఎత్తున ప్రారంభించడం కానివ్వండి, ఏదైతే ఎంఎస్ఎంఈలు ఉన్నాయో వాటికి పెద్ద ఎత్తున ప్రోత్సాహం ఇవ్వడం కానివ్వండి, ఈ దేశంలో చదువుకున్నటువంటి యువత అందరూ కూడా ఉపాధి ఉండాలి, ఎవరు ఖాళీగా ఉండకూడదు అనేటువంటి ఆలోచనతో పెద్ద ఎత్తున భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారి బాధ్యతలు స్వీకరించాక ఆత్మ నిర్భర్ పేరుతో పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకు అందులో భాగంగా ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చక్కటి సమన్వయంతో పెద్ద ఎత్తున పరిశ్రమలు స్థాపించడానికి ప్రయత్నం చేస్తున్నాయి. రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు కూడా మనంతా చూసాం. జాబ్స్ రిక్రూట్మెంట్ అనేది లేదే. ఒక 5 సంవత్సరాల కాలంలో ఒక్కసారి కూడా డిఎస్సి నిర్వహించినటువంటి ప్రభుత్వం ఏదైనా దేశంలో ఉన్నది అంటే గతంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మాత్రమైనటువంటి విషయం వాస్తవం. 5 సంవత్సరాల్లో ఒక రిక్రూట్మెంట్ వచ్చాయి. వేరే అనేక పరిశ్రమలు రాష్ట్రానికి తేవడం, అనకాపల్లి ఆర్ఎస్ఎల్ మెటల్ గ్రూప్ ద్వారా స్టీల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడం ద్వారా దాదాపు 90,000 మందికి ఉద్యోగాలు రాబోయేటువంటి 3 సంవత్సరాలు కాదు. రామాయపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీని ఏర్పాటు చేయడం ద్వారా దాదాపు 40,000 ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో. ఈ విధంగా పెద్ద ఎత్తున రాయితీలు ఇస్తూ పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలోకి పెట్టుబడులను ఆహ్వానిస్తూ రాబోయేటువంటి రోజుల్లో లక్షలాది మంది విద్యార్థులకు ఉపాధి కల్పించడానికి వ్యాధి ఉన్నటువంటి ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగానే వేళ ఈ జాబ్ మేళా. ప్రతి అసెంబ్లీలో ఈ రకమైనటువంటి జాబ్ మేళా నిర్వహిస్తారు అంటే ప్రభుత్వాల యొక్క చిత్తశుద్ధిని మనంతా కూడా అర్థం చేసుకోవాలి. వేరు కాదయా, రెండు ఒకటే. సో కాబట్టి ఈ రెండు కలిపి మనం పెట్టుకున్నాం. మరి ఈరోజు మరి సుమారు 1600 మంది పైగా రావడం, 28 కంపెనీల వాళ్ళు వచ్చి ఆల్రెడీ ఖచ్చితంగా ఒక 800 మందికి మరి ఇవాళ ప్లేస్మెంట్ వచ్చే అవకాశం ఇంకా సేపట్లో స్పష్టంగా ఉంది. ఖచ్చితంగా అవకాశాలు యువత ఎక్కువగా ఉన్న దేశం, అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆల్మోస్ట్ అందరికీ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కొద్ది మందికి అవకాశాలు రాకపోయినా మళ్ళీ త్వరలో జరిగే జాబ్ మేళాలో కావచ్చు, ఉన్న విస్తృతమైన అవకాశాల దృష్టి అయినా సరే
ఖచ్చితంగా అందరికీ కూడా అవకాశాలు తప్పకుండా వస్తాయి. చాలా కంపెనీస్ రావడం జరిగింది ప్లేస్మెంట్స్ కోసం. అయితే ఈ సందర్భంగా నేను మీకు ఒక విషయం చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇండస్ట్రీస్ సర్వీస్ సెక్టర్ లో చాలా ఉద్యోగాలు ఉన్నాయి, అవకాశాలు అయితే విపరీతంగా ఉన్నాయి. కాకపోతే యువత చేయాల్సింది ఏంటంటే, మీరు ఏదైతే చదువుకున్నారో, మీ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో దానికి ఎలాంటి ఉద్యోగాలు వస్తాయో అందులో మీ బేసిక్స్ మీద సరైన పట్టు, అంటే బేసిక్స్ మీద స్ట్రాంగ్ గా ఉండడం అనేది చాలా ముఖ్యం. అయితే మేము చాలా సందర్భాల్లో కంపెనీ హెచ్ఆర్స్ తో మాట్లాడినప్పుడు ఈ టెక్నికల్ విషయాలు అయితేనేమి, అదర్ ఇష్యూస్, ఫైనాన్సెస్, అదర్ మ్యాటర్స్ లో కానీ స్టూడెంట్ పాస్ అవుట్ అయ్యి వచ్చాక ఉండాల్సినంత క్వాలిఫికేషన్స్ లేక వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మీ యొక్క సబ్జెక్ట్ మీద మీరు పట్టు కనుక సరిగ్గా నాలెడ్జ్ కానీ నైపుణ్యం కానీ సరిగ్గా ఉంటే మీ చదువు వరకు తర్వాత మీరు ఉద్యోగం చేయాల్సిన స్కిల్ అంతా వారు ట్రైనింగ్ ఇచ్చుకుంటారు, ఉద్యోగాలు ఖచ్చితంగా వస్తాయి. అయితే ఇక్కడ చదువుకున్న వాళ్ళు, అర్హత ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాలు ఖచ్చితంగా ఇప్పించడానికి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది. భారతదేశంలో ఉద్యోగ అవకాశాలు చాలా ఎక్కువ అనే పరిస్థితికి మనం వచ్చాము. ప్రపంచ దేశాలతో కంపేర్ చేసుకుంటే మన దేశంలో యువత ఎక్కువ, అది మన అడ్వాంటేజ్. బ్రిటిష్ వాళ్ళు పోతా మనకు ఇంగ్లీష్ అలవాటు చేసుకోవడం అది మన అదృష్టం. అది ఈ రోజు మనకి ఉపయోగపడుతుంది. దీన్ని సద్వినియోగం చేసుకుని దీంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు ప్లేస్మెంట్ వెళ్ళేదానికి ఎక్కడో ఇంటీరియర్ ప్లేస్ లో ఉంది, ఎక్కడికి వెళ్ళలేములే, ఇంకోసారి చూసుకుందాం అనే ఆలోచన కొంతమందిలో వస్తుంది. ఎంత మారుమూలకి వెళ్ళినా మనం సక్సెస్ అవుతాం అనే ధీమాతో మనం వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం. అటువంటి ఇంటీరియర్ ప్లేస్ అయినా సరే జాయిన్ అవ్వడానికి వెళ్ళండి. సెలెక్ట్ అయిన వాళ్ళు శాలరీ స్టార్టింగ్ లో తక్కువే ఉంటుంది, తర్వాత మంచి భవిష్యత్తు ఉంటుంది. భారతదేశంలో సుమారుగా ప్రతి సంవత్సరం ఎడ్యుకేషన్ పూర్తయి బయటకు వచ్చేటువంటి స్టూడెంట్స్ 1 కోటి మంది దాకా ఉండొచ్చు. దాంట్లో మన రాష్ట్రం చూస్తే 4-5 లక్షల మంది ఉండొచ్చు. కానీ ఉద్యోగ అవకాశాలు అంతకు సరిపడా లేవు. అంటే ఈరోజు ఎవరైతే మెరిట్స్ ఉంటారో, అదేవిధంగా కమ్యూనికేషన్ ఏదైతే మీకు ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో సంబంధించి మీ యొక్క అనుభవాన్ని బట్టి కూడా, అంటే ఎడ్యుకేషన్ లో ఒకటి పేపర్లో మార్క్సే కాదు, పర్సంటేజే కాదు, ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఉండాలి. ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటేనే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వడానికి మీకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. జనరల్ గా చాలా మంది వివిధ రకాలుగా ఎడ్యుకేషన్ సొసైటీస్ ఉంటాయి, ఎడ్యుకేషన్ ట్రస్ట్స్ ఉంటాయి, వివిధ రకాలుగా ఉంటుంటాయి. ఏది ఉన్నా ఈరోజు మన రాష్ట్రంలో పక్కన గవర్నమెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, మోడీ గారు కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమిలో ఈ రోజున మన రాష్ట్రంలో కూడా 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో చేయాలని అనౌన్స్ చేయడానికి చాలా విజయవంతంగా జరిగింది. సో ఇప్పటి వరకు 2500 రిజిస్ట్రేషన్స్ వచ్చినాయండి. సుమారుగా 1600 మంది క్యాండిడేట్స్ అపేర్ అయ్యారు. 28 కంపెనీస్ వాళ్ళ హెచ్ఆర్ టీమ్స్ ఇంటర్వ్యూ చేస్తున్నాయి. 3000 జాబ్ వేకెన్సీస్ తీసుకుని వచ్చి ఇంటర్వ్యూలు కండక్ట్ చేసి ఇప్పుడు దాకా అయితే ఒక 400 జాబ్స్ వచ్చినాయండి. రాత్రి లోపు మరి దాతల సహకారం